గురుగారు నమస్కారం. ఓం నమ శివాయ. గురుగారు ప్రతిరోజులాగా ఈ రోజు కూడా ఒక మంచి ఇన్స్పిరేషనల్ కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఎప్పుడు మామూలు కథలు చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు కొంచెం బాగా వెనక్కి వెళ్ళి రామాయణ భారతల కాలం నాటి కథలు ఒకటి చెప్పుకుందాం. సరే, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే చూశాడు. రెండో రోజు చూశాడు దుర్యోధనుడు. మొదటి రోజు అయిపోయింది యుద్ధం. రెండో రోజు చూసి అన్నదమ్ముల్ని వెంట పెట్టుకొని భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. ఆయనే కదా మరి మొత్తం అంతటికి సారథి. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి తాతగారు అసలు మీరు ఏం చేస్తున్నారు? మీ పాండవ పక్షపాతం పోలేదు, ఇటు యుద్ధం చేస్తున్నారు, అటు గెలిపిస్తున్నారు. మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మీ ద్రోణాచార్యుల వారు కానీ మీరు కానీ కృపవర్మ, అసలు వీళ్ళు అతిరథ మహారథులు ఇంతమంది పెట్టుకొని అక్కడ ఎవరున్నారు? పైపచ్చి మన సైన్యం పెద్దది, మీరు ఇంతమంది ఉండి మనం వెనకబడి ఉండడం ఏమిటి? మొదటి రోజు యుద్ధంలో అసలు ఏం జరుగుతోంది? ఇలా అయితే మనం గెలవము కదా, మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు అంటే భీష్ముడికి చాలా అవమానంగా అనిపిస్తుంది. ఆయన పాపం ఎప్పుడు ఆ దృష్టితో అలాగ పక్షపాతంగా చేసి యుద్ధానికి రాడు ఆయన. సరే, దుర్యోధన నువ్వు మాట్లాడుతున్నది చాలా కష్టం అనిపించింది, సో రేపు నువ్వు ఇక్కడే ఉండు, రేపు యుద్ధం ఏం జరుగుతుందో చెప్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి, అంటే తనకు ఈ టెంట్లో లోపలికి వెళ్ళి ఒక 5 బాణాలు తీసుకొస్తాడు. బంగారం బాణాలు 5 తీసుకొచ్చి, బంగారు బాణాలు 5 ఇవి మంత్రించినవి. ఇది ఏం చేస్తాయంటే పాండవులు 5గురిని రేపు చంపేస్తాయి. రేపు నుంచి కురుక్షేత్ర యుద్ధం ఉండదు. నన్ను అనుమానించావు కదా, రేపు ఒక్కరోజే, 3వ రోజే యుద్ధం అయిపోతుంది, 2వ రోజే యుద్ధం అయిపోతుంది. ఇంక యుద్ధం రేపటి నుంచి ఏముండదు, 3వ రోజుకి ఏముండదు. 5గురు పాండవులు చచ్చిపోతే ఇంక యుద్ధం, ఒక అర్జునుడు చనిపోయినా యుద్ధం ఉండదు. పాండవులు లేకపోతే ఇంక యుద్ధం ఎవరి కోసం చేస్తారు? సో 5గురిని రేపు చంపేస్తున్నానని చెప్తాడు. ఇక దుర్యోధన ఆనందం అంతా ఇంత కాదు. భీష్ముడు అనుకుంటే ఇంకేముంది, ఎవరున్నారు ఆయనతో యుద్ధం చేసేవాళ్ళు? ఈ 5 బాణాలు 5గురికి పెట్టానని చెప్తాడు మంత్రించి. అప్పుడు భీష్ముడి మీద డౌట్ వచ్చి మళ్ళీ మనసు మారుతుందేమో అని చెప్పి దుర్యోధన ఏం చేస్తాడంటే, తాతగారు అవి నాకు ఇచ్చేసేయండి, రేపు మార్నింగ్ నేను యుద్ధానికి బయలుదేరే ముందు మీకు ఇస్తాను అంటాడు. సరే, కాదనేది ఏముంది, ఆయన ఎందుకంటాడు, సరే ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే మరి అన్నీ తెలిసిన కృష్ణుడు ఒక ఆయన ఉన్నాడు కదా అక్కడ పాండవుల కొలువులో. కృష్ణుడు ఆలోచిస్తాడు, ఆహా ఇలా జరుగుతుంది అని. సరే, నెక్స్ట్ డే మార్నింగ్ అంటాడు, రాత్రి అయిపోయింది కదా, పొద్దున్న అర్జునుడిని అంటాడు, అర్జున ఒకసారి నీకు దుర్యోధనుడు మాట ఇచ్చాడు, అంటే ఒకసారి పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పేసి తమ్ముళ్ళు తీసుకొని దుర్యోధనుడు వస్తాడు. అక్కడ ఒక చిన్న టెంట్ ఒకటి వేసుకుంటారు ఒక నది ఒడ్డున వేసుకొని, అటుపక్క పాండవులు ఇటుపక్కల ఇళ్ళు ఉంటే దుర్యోధను స్నానానికైనా నదిలో దిగుతాడు. అది గంధర్వులది. పర్మిషన్ లేకుండా దిగినందుకు దుర్యోధన్ని బంధిస్తారు వాళ్ళు. బంధిస్తే సొంత అన్నదమ్ముడే కదా, విడిపించమని చెప్పి ధర్మరాజు చెప్తే విడిపించడానికి వస్తాడు. విడిపించినప్పుడు ఏం కావాలో కోరుకోమంటాడు దుర్యోధనుడు. తను విడిపించేటప్పుడు కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి, ఏం కావాలో కోరుకోమంటే ఇప్పుడు కాదులే తర్వాత కోరుకుంటానంటాడు. అడవిలో ఉన్నడికి ఏం అవసరం, తర్వాత కోరుకుంటాడు. అది కృష్ణుడు గుర్తు చేస్తాడు. ఇప్పుడు వెళ్ళి ఆ బాణాలు దుర్యోధనుడి దగ్గర ఉన్నాయి, అప్పుడు మాట ఇచ్చాడు కదా, ఇప్పుడు వెళ్ళి అడుగు అంటాడు. కృష్ణుడికి అన్నీ తెలుసు కదా, వెళ్తాడు. వెళ్ళి, ఇప్పుడు వచ్చావేంటి, పొద్దున్నే యుద్ధానికి బయలుదేరి నా దగ్గరికి వచ్చావేంటి? దుర్యోధనుడు ఆలోచిస్తుంటాడు. ఏం లేదు దుర్యోధన, నువ్వు నాకు అప్పుడు మాట ఇచ్చావు కదా. ఏం మాట అంటాడు? గంధర్వులు నిన్ను బంధించినప్పుడు ఇడిపిస్తే ఏం కావాలో కోరుకోమన్నావు కదా, కోరుకో అంటాడు. ఆ బాణాలు ఇచ్చా నాకంటాడు. సో ఆ బాణాలు ఇచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దుర్యోధనుడు ఏం చేయాలో తెలియక మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాత ఇంకొక 5 చేయమంటాడు. అది సాధ్యం కాదు నాయన అని చెప్తాడు. సో మనకి అంటే భగవంతుడు మన వైపు ఉంటే ఎలా ఉన్నా అంతిమంగా విజయం ధర్మం వైపే ఉంటుందని చెప్పడానికి ఈ కథ. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా గెలిచేది ధర్మమే. భగవంతుడు ఎటు ఉంటాడు అంటే ధర్మం వైపే ఉంటాడు. భగవంతుడు ఉన్న వైపు ఖచ్చితంగా విజయమే ఉంటుంది. కాబట్టి భారం భగవంతుడి మీద పెట్టండి, అన్ని ఆయనే చూసుకుంటాడు.